అజరుద్దీన్ కు కేబినెట్ బెడ్ కన్ఫర్మ్ కావడంతో మిగిలిన 2 ఖాళీలపై ఆసక్తి పెరిగింది. మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది? ఆ బెర్తులు ఎవరికి దక్కుతాయి? ఇంతకీ రేసులో ఉన్నది ఎవరు? నెక్స్ట్ విస్తరణ ఖాళీల భర్తీతోనే సరిపెడతారా లేక కొందరికి ఎర్త్ పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? శుక్రవారం నాటి కేబినెట్ విస్తరణలో మహ్మద్ అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్ లో జరిగే కార్యక్రమంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా మిగిలిన 2 మంత్రివర్గ బెత్తుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు టాక్. 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి 11 మంది మంత్రులతో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8న మరో 3 కేబినెట్ కి తీసుకున్నారు. దీంతో సీఎంతో కలిపి కేబినెట్ లోకి మంత్రుల సంఖ్య 13కు చేరింది. దీంతో మిగిలిన బెర్తుల విషయంలో గత కొంతకాలంగా హాట్ చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రకారం 18 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే వీలుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎంతో కలిపి 15 మంది మంత్రులు ఉన్నారు. శుక్రవారం అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో ఆ సంఖ్య 16కు చేరనుంది. మిగిలిన 2 బెర్తులపై తీవ్ర పోటీ నెలకొంది. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, బాలు నాయక్, విజయశాంతి రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో పూర్తిస్థాయి కేబినెట్ ఆలస్యం అవుతోందని పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి గత జూన్లో మంత్రివర్గ విస్తరణ సందర్భంలో 6 ఖాళీ స్థానాలు భర్తీ చేయాలని భావించారు. అయితే ఆ సభల సంఖ్య భారీగా ఉండటం, సామాజిక లెక్కలు కుదరకపోవడంతో 3తోనే విస్తరణ చేపట్టారు. మరో 3 ఖాళీగా ఉంచారు. అప్పుడు 2 ఎస్సీ, 1 బీసీకి అవకాశం ఇచ్చారు. వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు లభించాయి. దీంతో ప్రస్తుతం కేబినెట్ లో 4 రెడ్లు, 4 ఎస్సీ, 3 బీసీ, 1 వెలమ, 1 కమ్మ, 1 బ్రాహ్మణ, 1 ఎస్టీ ఉన్నారు. ఇప్పుడు అజరుద్దీన్ తో మైనార్టీకి చోటు దక్కినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తును చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2ట్లో ఒకటి బీసీకి, మరొకటి రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. అందులో ఉత్తర తెలంగాణకు చెందిన 2 బీసీ మంత్రులు, దక్షిణ తెలంగాణ నుంచి 2 ఓసీ మంత్రులు పదవులు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా కొందరికి క్లియర్ హింట్ ఇచ్చారట. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖాళీల భర్తీతో పాటు పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త ఫేసులతో సర్ప్రైజ్ ఇవ్వచ్చు అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.